అందరికీ నమస్కారం. శాస్త్రీయంగా నిరూపితమైన మన భారతీయ కాలగణన మరి కొత్త సంవత్సరం వస్తోంది. మన దేశానికి వేద శాస్త్రేతిహాస పురాణములు, ప్రమాణాలు. ఇందులో పురాణములు సృష్ట్యాది మొదలు ఎన్నో విషయములకు వివరణలు, ఎంతోమంది రాజులు, మహాపురుషులు చరిత్రలు కలిగి ఉంటాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చెప్పేవాళ్ళు అక్కడక్కడ ఉన్నా వినేవాళ్ళు చాలా తగ్గిపోయారు. మరి ఈ సంస్కృతే మన దేశం యొక్క ఆకృతి అని తెలుసుకోవాలి. అసలు విషయానికొస్తే పురాణం పంచలక్షణం అన్నారు. ఆర్యులు. ఆర్యులంటే అప్రాచ్యులు చెప్పినట్లుగా సుమెరియా నుండి దిగబడిన వారు కారు. ఈశ్వరపుత్ర ఆర్య అని యాస్కాచార్యులు వారు 5,000 సంవత్సరముల క్రితం తన ఋగ్వేద భాష్యంలోను, 600 సంవత్సరాల క్రితం విద్యారణ్యుల వారు తమ వేదాభ్యాసంలోనూ వ్రాసి ఉన్నారు. పురా పురాణం యొక్క 5 లక్షణాలు: 1 సర్గ, 2 ప్రతిసర్గ, 3 మన్వంతర, 4 రామివంశ, 5 అనివంశములు. ఇప్పుడు మనకు 3 మొదటివి అవసరం. సర్గ అనగా సృష్టికి ఆది పునాది. పునాది అటుదనే ఉన్నా అది కలిగినది అంతము కావలసినదే. పునాది ఆ నిరంజన నిరాకారుడే. ప్రతిసర్గ ప్రళయము వచ్చి ఈ సృష్టి అంతమైన తరువాత జరిగే పునఃసృష్టి. మనకు తెలిసిన మత్స్యావతార కథ ప్రతిసర్గకు సంబంధించినదే. ఈ విధంగా సృష్టి ఆది మొదలు అనేక విషయములను తమ దివ్య దృష్టిచే పరీక్షించి, పరిశీలించి, పరిశోధించిన మన మహర్షులు, శాస్త్రజ్ఞులు అయిన పూర్వీకులు చాలా గొప్పవారు. పాశ్చాత్యుల ప్రకారం సృష్ట్యాది క్రీస్తు పూర్వం 2,000 సంవత్సరములకు క్రితం జరిగినది. కానీ మన ఖగోళ శాస్త్ర ప్రకారము సృష్టి జరిగి 198,58,115 సంవత్సరములు. ఇది 2013 వరకు అయినవి. ఇది ప్రతి ఉగాదికి వచ్చే మన పంచాంగాల్లో ప్రతి వర్షము తెలియజేస్తారు. మిస్టరీ ఆఫ్ ఆఫ్ యూనివర్స్ గ్రంథకర్త మరియు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త అయిన సర్ జేమ్స్ స్టీన్స్ పై పుస్తకంలో వేసిన అంచనా ఇంచుమించు 200 కోట్లు మన పూర్వీకుల ప్రమాణమునకు చేరువలోన్నది. ఇప్పటి కలియుగము వచ్చి 5,115 సంవత్సరములు అయినది. ఇంత నిర్దిష్టంగా లెక్కలు కట్టి వ్రాయబడినదే పంచాంగము. ఇక పంచాంగం గురించి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కాకపోతే పంచాంగం అనేటువంటిది ఒక ప్రామాణికం. పంచ ప్లస్ అంగము, పంచాంగము 5 అంగములు కలిగినది. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. తిథి అంటే ఏమిటి? ప్రతిరోజు సూర్యుడు 1 డిగ్రీ, చంద్రుడు 13 డిగ్రీలు ముందుకు నడుస్తారు. అంటే వారిరువురి భ్రమణంలో గల అంతరములు 12 డిగ్రీలు. సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణం అంటారు. నిజానికి తిరిగేది భూమి, కానీ మనము భూమిపై నిలబడి ఖగోళమును గమనించుతున్నాం. కావున సూర్యునిది సాపేక్ష భ్రమణం. ఈ 12 డిగ్రీల అంతరమును తిథి అంటారు. మొదటి రోజు 12 డిగ్రీలు అయితే రెండో రోజు 24 డిగ్రీలు. ఇట్లు 180 డిగ్రీలు చంద్రుడు సూర్యుని నుండి జరిగినప్పుడు పౌర్ణమి. తిరిగి సూర్యుని చేరినప్పుడు అంటే 360 డిగ్రీలు లేక 0 డిగ్రీలు వరకు కృష్ణపక్షమని, దీన్ని చంద్రయానమని అంటారు. ఒక సౌరదినం అంటే 0.9483 చంద్రతిథి. ఈ విధంగా ఒక చాంద్రమానమునకు 29.53 రోజులుంటాయి. దీన్ని అందరూ శ్రద్ధగా వినాల్సిందిగా కోరుచున్నాను. ఎంచేతంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాల గురించి తెలియకుండా మనం పంచాంగాన్ని విమర్శిస్తూ ఉంటాం. ఇక వారము
ఆర్క శుక్ర బుధచంద్ర మంధోజీవకుజ పుమాన్ స్వార్థ ద్విఘటిక హోర ఇచ్చేతత్ హోర లక్షణం అన్నది జ్యోతిష్య శాస్త్రం. 2:30 గడియల కాలాన్ని ఒక హోర అంటాము. అంటే ఒక గంటని లెక్క. మొదటి హోర ఆర్క అంటే సూర్యుడు, అంటే ఆదిత్యుడు. మొదటి హోరతో మొదలయ్యే రోజు కావున మొదటి వారము ఆదివారమైనది. ఒక రోజుకు 24 హోరలు. ఆర్కతో మొదలుపెట్టి ఎంచితే 24 హోరలతో ఆ దినము పూర్తవుతుంది. 25వ హోర చంద్రహోర అంటే సోమవారం. ఈ ప్రకారము వరుసగా 7 వారాలు వస్తాయి. మన హోరనే పాశ్చాత్యులు హవర్గా ఉచ్చరించారు. ఈ వారముల క్రమము ఈ విధముగా ఏర్పడిందని పాశ్చాత్యులకే ఎరుకలేదు. కానీ ఈ వారముల క్రమము యథాతథముగా తమ భాషలోనికి పేర్లను కూడా తర్జుమా చేసుకొని వాడుచున్నారు. ఇక మూడోది నక్షత్రం. సాపేక్ష సౌరగమనమునకు ఒక ఏడాది కాలము పడితే ఆ పథంలో ఆయనకు 12 మజితీదీలను గుర్తించి ఆయన ప్రమాణాన్ని 27 ప్రాంతాలు అంటే నక్షత్రాలు చుట్టినట్లుగా విభజించారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు. 4+4+1 పాదము కలిస్తే ఒక రాశి. 3వ నక్షత్రంలోని మిగిలిన 3 పాదములు, 4వ నక్షత్రంలోని 4 పాదములు, 5వ నక్షత్రంలోని 2 పాదములు కలిస్తే 2వ రాశి. అంటే 3+4+2 = 9. ఇది 2వ రాశి. ఇట్లు 9 పాదములతో ప్రతి రాశి ఏర్పడుతుంది. అంటే 27 నక్షత్రముల్లోని 4+4 పాదములను కలిపితే 27 × 4 108 పాదములు అవుతాయి. మానవుని ఈ పేర్లు ఈ 108 పాదములలో ఆడగాని మగగాని ఏదో ఒక దానికి చెందుతారు. కావున అందరూ సుఖంగా ఉండాలనే అష్టోత్తర శతనామార్చన 108 పేర్లతో దేవునికి పూజ చేస్తాం. నక్షత్రముల పేర్లు, రాసులు పేర్లు ఈ క్రింద నేను చెప్పుచున్నాను. 1 అశ్వని, 2 భరణి, 3 కృత్తిక, 4 రోహిణి, 5 మృగశిర, 6 ఆర్ద్ర, 7 పునర్వసు, 8 పుష్యమి, 9 ఆశ్లేష, 10 మక, 11 పుబ్బ, 12 ఉత్తర, 13 హస్త, 14 చిత్త, 15 స్వాతి, 16 విశాఖ, 17 అనురాధ, 18 జ్యేష్ఠ, 19 మూల, 20 పూర్వాషాఢ, 21 ఉత్తరాషాఢ, 22 శ్రవణం, 23 ధనిష్ట, 24 శతభిషం, 25 పూర్వభద్ర, 26 ఉత్తరాభద్ర, 27 రేవతి. ఇక 12 రాసుల దగ్గరికి వచ్చినట్లయితే 1 మేషం ఏరిస్, 2 వృషభం టారస్, 3 మిథునం జెమిని, 4 కర్కాటకం క్యాన్సర్, 5 సింహం లియో, 6 కన్య వర్గో, 7 తుల లిబ్రా, 8 వృశ్చికం స్కార్పియో, 9 ధనుస్సు సగాటేరియస్, 10 మకరం క్యాప్రికాన్, 11 కుంభం యాక్వారియస్, 12 మీనం పిస్కస్. ఈ సంస్కృత రాసుల పేర్లకు లాటిన్ ప్రతినామాలు బ్రాకెట్లో ఇచ్చినవి చెప్పుచున్నాను. ఇక యోగము. యోగం అంటే కలయిక. దైవిక చంద్రగతి, సాపేక్ష సూర్యగతి కలిపితే 13.20 యోగం అంటారు. ఈ యోగములు 27. అవి 1 విష్కంభము, 2 ప్రీతి, 3 ఆయుష్మాన్, 4 సౌభాగ్య, 5 శోభన, 6 అతిగండ, 7 సుకర్మ, 8 ధృతి, 9 శూల, 10 గంధ, 11 వృద్ధి, 12 ధ్రువ, 13 వ్యాఘాత, 14 హర్షణ, 15 వజ, 16 సిద్ధి, 17 వ్యతిపాత, 18 వరియన్ అంటే వరిష్ట, 19 పరిమ, 20 శివ, 21 సిద్ధ, 22 సాధ్య, 23 శుభ, 24 శుక్ల, 25 బ్రహ్మ, 26 ఇంద్ర, 27 నైధృతి. ఈ యోగము ప్రభావము మానవ శరీరము ఆరోగ్యంపై ఉంటుంది. ఇక కరణం. చంద్రుడు రోజుకు 12 డిగ్రీల వంతున సూర్యుని నుండి దూరమవుతూ వస్తాడు. పాడ్యమికి 12 డిగ్రీలు అయితే విధియకు 24 డిగ్రీలు. ఆ ప్రకారం 180 డిగ్రీలకు పున్నమి, 360 డిగ్రీలకు 0 డిగ్రీలకు అమావాస్య అని తెలుసుకున్నాం. అర్ధతిథిని కరణం అంటారు. అంటే 12/2 6. అంటే ఏ అర్ధతిథి అయినా 6 చేత నిశ్శేషముగా భాగించబడుతుంది. ఈ కరణములు 11.
అవి 1 భవ, 2 బాలవ, 3 కౌలవ, 4 తైతుల, 5 కర, 6 వణిజ, 7 విష్టి, 8 చతుష్పద, 9 శకుని, 10 నగ, 11 కింస్తుగ్నము. మొదటి 7 ఒక చంద్రమాసంలో 8 మార్లు వస్తాయి, అంటే 28 రోజులు. చివరి 4 క్రమములు వరుసగా స్థిరముగాను వస్తాయి. సూర్య చంద్ర భూచలములను ఇంత నిశితముగా పరిశీలించి గ్రహచారములను అధ్యయనము చేసి భూమిపై వాని ప్రభావం గురించి తెలిపినది ప్రపంచంలో ఈ దేశము తప్ప వేరే దేశం లేదంటే మరి అతిశయోక్తం లేదు, అతిశయోక్తము కానే కాదు. పంచాంగముల తర్వాత మాసముల గురించి తెలుసుకోవాలి. చంద్రుడు తన గమనమును పౌర్ణమి రోజున ఏ నక్షత్రములకు దగ్గరగా ఉన్నాడో ఆ నక్షత్రం పేరుతో ఆ మాసం ఏర్పడింది. అంటే పున్నమి రోజున చిత్రా నక్షత్రం వస్తే చైత్రమాసము, విశాఖ నక్షత్రం వద్ద వస్తే వైశాఖ మాసము, ఆ ప్రకారము 12 మాసములు ఏర్పడింది. కానీ నిరర్ధకమైన పేర్లను ఉపయోగించలేదు. ఈ 12 మాసముల పేర్లు చెప్పుచున్నాను. 1 చైత్రము, 2 వైశాఖము, 3 జ్యేష్టము, 4 ఆషాఢము, 5 శ్రావణము, 6 భాద్రపదము, 7 ఆశ్వీజము, 8 కార్తీకము, 9 మార్గశిరము, 10 పుష్యము, 11 మాఘము, 12 పాల్గొనము. ప్రతి నెలలోనూ సూర్యుడు 12 రాశుల్లో ఒక రాశిలో ప్రవేశిస్తే అది నిజమాసం అవుతుంది, లేకుంటే శూన్య అధిక మాసం అవుతుంది. అదే ఒక నెలలో 2 సంక్రమణలు వస్తే అది క్షయమాసం అవుతుంది. ఇది 141 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒకసారి వచ్చిన తర్వాత తిరిగి 19 సంవత్సరములకే వచ్చే అవకాశం అది. ఈ విధముగా కాలగణన ఎక్కడికక్కడ సవరించుకుంటూ దోషరహితంగాను నిరాఘాటంగాను సాగిపోతూ ఉంటుంది. ఇక సంవత్సరముల విషయానికి వస్తే సాపేక్ష సూర్య భ్రమణమున వర్తులాకారముగా తీసుకున్నాము కావున ఆ భ్రమణం 360 డిగ్రీలు కలిగి ఉంటుంది. సూర్యుడు రోజుకు ఎంత అంశ అంటే డిగ్రీ ముందుకు జరుగుతాడని ఇదివరకే చెప్పాను. కావున ఒక సౌర సంవత్సరానికి 360 రోజులు. ఈ విధమైన సంవత్సరములు ప్రభవ విభవ మొదలుకొని 60 పేర్లతో గడిచిన తర్వాత తిరిగి ప్రభవతో పునరావృతమవుతాయి. ఈ విధముగా 60 సంవత్సరాల పేర్లు చెప్పుచున్నాను. ఇంకా చెప్పవలసినది చాలా ఉన్నది. రెండవ భాగంలో వివరిస్తాను. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను.